ఇక దీంతో పాటుగా మరో అంశం, రైతు బతుకుకు కేసీఆర్ భరోసా. బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలు. తెలంగాణలో 96% కనుమరుగైన బలవన్ మరణాలు. 2015లో 1209 నుంచి 2023లో 48కి తగ్గిన సంఖ్య. ఇక కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారు. 2 నెలల్లోనే దాదాపుగా 700 పైగా కూడా అన్నదాతలు మరణించిన పరిస్థితి కనబడుతున్నది. నేనేమంటున్నానంటే ఒకసారి చూద్దాం. కేసీఆర్ కృషితో తీరిన రైతు గోస. బీఆర్ఎస్ హయాంలో 182 కోట్ల మంజూరు, 60 కిలోమీటర్ల మేర సాగునీటి కాలువలు. 3 రోజుల క్రితం కల్వకుర్తి ఎత్తిపోతల నీటి విడుదల. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈయన ముఖం చూసి తెలంగాణ సంబరపడుతుంది, ఈయన ముఖం చూసి తెలంగాణ ఆనందపడుతుంది, ఈయన చిరునవ్వు చూసి తెలంగాణ ప్రజలు చిరునవ్వు చిందిస్తారు. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక గుండె ధైర్యం, కేసీఆర్ అంటే ఒక బలం, కేసీఆర్ అంటే ఒక ఎమోషన్, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇది వాస్తవం. 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. 1956 నుంచి 2014 వరకు ఈ తెలంగాణలో ఒక గజానికి నీళ్లు వారాలన్న గగనంగా మారిపోయింది. కేవలం 2014 నుంచి 2022 కాలంలో కేసీఆర్ కాళేశ్వరం అనే ప్రాజెక్టును మొదలుపెట్టి దానికి అనేక రిజర్వాయర్లు, అనేక కెనాల్లు, కాలువలను పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ రైతుల విషయంలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని స్టడీ చేసి రైతులకు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయాన్ని అందించింది.